దేవుని నామమునకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము దేవుడు అబ్రామునకు చేసిన నిబంధన. ఆదికాండం 12వ అధ్యాయము 1-20 వచనములండి. ఈ అధ్యాయంలో అబ్రామును దేవుడు పిలుచుట, ఆయనతో దేవుడు చేసిన నిబంధన, అబ్రామును నిత్య ఆశీర్వాదంగా చేయుదునని వాగ్దానము, అబ్రాము కనానుకు ప్రయాణము, కరువు కాలంలో మరలా ఐగుప్తునకు చేరుట, అక్కడ తన భార్య శారాయిని తన సోదరిగా తెలుపుట వలన ఏర్పడిన వివాదములను గురించి వ్రాయబడి ఉన్నదండి. మొదటగా హారానులో ఉన్న అబ్రామును దేవుడు పిలిచి తను చూపించిన దేశమునకు వెళ్ళమని ఆదేశించుచున్నాడు. ఊరిలో ఉండగానే అబ్రామును దేవుడు పిలిచాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, ఆదికాండం 15వ అధ్యాయము 7వ వచనం ప్రకారం, నెహెమ్యా 9వ అధ్యాయము 7వ వచనం ప్రకారం మనం చూసి గమనించగలిగితే దానికి ఇది కొనసాగింపేనని మనం గ్రహించాలి. అది ఏ దేశమో ఎక్కడికి వెళ్ళాలో వివరముగా దేవుడు తెలపలేదండి. తను దేశమును తన జనులను విడిచి తన తండ్రి ఇంట నుండి బయలుదేరుమని పిలుపునిచ్చాడు. తండ్రి తనతో ఊరు నుండి ప్రయాణం చేసి హారాను చేరుకొని స్థిరపరచుచున్న సమయంలో దేవుడు పిలుపు వచ్చింది. తనకున్న వారిని విడిచి ప్రయాణం కమ్మంటుంది. మనమైతే అంతా సవ్యంగా ఉంది, నెమ్మదిగా ఉన్నది అని మనము ఊపిరి పీల్చుకునే సమయంలోనే నీవు లేచి నేను చూపించే స్థలం నాకు వెళ్ళమని పిలుపు వస్తుంది. అప్పుడు మనం ఎలా స్పందించగలమండి? ఉన్న వాటిని హత్తుకొని ఉన్న స్థలమును అంటిపెట్టుకొని ఉండుటయా, లేక దేవుని పిలుపుకు విధేయులే ఎరుగని స్థలమునకు వెళ్ళుటయా అనే సందిగ్ధ పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనగా, అబ్రాము చూపిన విధేయత మనకు మాదిరి కనిపిస్తుందండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం ప్రకారం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మనం చూడగలిగితే మనకంతా కూడా వివరంగా కనిపిస్తుందండి. అబ్రాముతో చేసిన దేవుని వాగ్దానము 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనములలో అబ్రామునకు దేవుడు చేసిన వాగ్దానమును బట్టి నిన్ను గొప్ప జనముగా చేయుదును, రెండవది నీ నామమును గొప్ప చేయుదును, మూడవదిగా నీవు ఆశీర్వాదముగా ఉందువు అని తెలియజేశాడు. దేవుడు అబ్రాముతో చేసిన నిబంధన ఏ విధముగా అంటే, దేవుడు వాగ్దానము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9-11 వచనములలో మనకి కనిపిస్తుందండి. ఇక్కడ పరలోక రాజ్యము పట్టణములను గూర్చిన వాగ్దానములు సూచనప్రాయంగా కనబడుతున్నాయి. అబ్రాము సకల ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాముతో మంచి సంబంధములు కలిగి ఉండేవారికి దేవుడు దీవిస్తాడు, శపించేవారిని శపిస్తూ ఉంటాడు. దీవెన అబ్రాము సంతానము ద్వారా లభిస్తుంది. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనము, 26వ అధ్యాయం 4వ వచనము, 28వ అధ్యాయము 14వ వచనం ప్రకారం గమనిస్తే అబ్రాము వంశంలో రానయ్యున్న మెస్సియా అనగా యేసుక్రీస్తు వాగ్దానం నెరవేర్పుగా గ్రహించగలం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, నోవాహు షేమును ఆశీర్వదించిన విధమునకు ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అబ్రాము మరియు అతని సంతానము వారసులుగా కనబడుచున్నారు. అబ్రాము వంశము నుండి ఇశ్రాయేలు జనాంగము అనగా యూదా జాతి అభివృద్ధి చెందును, వారితో సంబంధము గల దేశమును జనాంగములను దీవించబడుదురని ఈ వాగ్దానం తెలుపుతుందండి. సర్వమానవాళిని రక్షించుటకు అబ్రాము వంశం నుండి యేసుక్రీస్తు జన్మించి మానవాళికి ఆశీర్వాదకారకంగా నిలిచాడు. అబ్రాము ఆశీర్వాదములన్నిటికీ పాత్రుడు కావాలంటే దేవుని మాటకు విధేయుడే తన ఊరును, బంధువులను, స్నేహితులను, తన ఇంటి వారిని విడిచి దేవుడు పంపించే చోటుకు వెళ్ళాలి. అబ్రాము విధేయుడే దేవుని వాగ్దానములన్నిటికీ వారసుడైనాడు. మన సుఖ సౌకర్యములు, నెమ్మది గల పరిస్థితులను, బంధువులను, ఆస్తిపాస్తులను, ఆయన వారిని కన్నవారిని విడిచిపెట్టినదే దేవుని వాగ్దానమునకు వారసులము కాలేము. దేవుని చేతిలోనే మనము గొప్ప ఆశీర్వాదముగా అభివృద్ధి చెందగలము. ఆమేన్.